ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక విషయాలను వెల్లడించారు. దర్యాప్తు అధికారి అడిగిన పలు ప్రశ్నలకు హరీష్ రావు సమాధానాలు ఇచ్చారని సిపి తెలిపారు. అయితే తన కుమారుడి విదేశీ ప్రయాణం ఉన్నందున అటు విచారణ నుండి త్వరగా వెళ్లేందుకు అనుమతించాలని హరీష్ రావు కోరారు. ఆయన అభ్యర్థనను సానుకూలంగా పరిగణలోకి తీసుకున్న సిట్ అధికారులు విచారణను ముగించినట్లు సిపి స్పష్టం చేశారు. విచారణ అనంతరం హరీష్ రావుకు సిట్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. కేసుకు సంబంధించిన సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదని, వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయొద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సజ్జనార్ పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని దర్యాప్తు బృందం ఆయనకు స్పష్టం చేసిందన్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు కొనసాగుతుందని సిపి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జిషీట్ దాఖలు చేశామని, మిగిలిన అంశాలపై తదుపరి దర్యాప్తు వేగంగా జరుగుతోందని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ లో విచారణ ప్రక్రియపై వస్తున్న కొన్ని పుకార్లను సిపి సజ్జనార్ ఖండించారు. ఈ విచారణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతోందని ప్రచారం తప్పు అన్నారు. అటువంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అలాగే హరీష్ రావు విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పాపన్న అందుబాటులో ఉన్నారు. రెడ్ పాపన్న, విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, డీటెయిల్స్ ఏంటి? రత్న, ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన సిట్ విచారణ దాదాపు 7 గంటల పాటు కూడా కొనసాగి సాయంత్రం అయితే ముగిసిన తర్వాత అటు తెలంగాణ భవన్ కి వెళ్లిన హరీష్ రావు అయితే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కొంచెం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా తను హరీష్ రావు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే తీవ్రంగా విమర్శించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సిట్ విచారణ అటు సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసినప్పటికీ నన్ను రాజకీయ కక్షతోటి మళ్ళీ పిలుస్తున్నారంటూ అటు హరీష్ రావు ఆరోపించడంతో ఇదేదైతే సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారని సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది రత్న. దీనికి సంబంధించి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలనే ఉద్దేశంతో సిపి సజ్జనార్ ఎవరైతే సిట్ ఇన్ఛార్జ్ ఉన్నారో తను ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావుని, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని సిట్ విచారణకు పిలవడానికి కారణం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది 243/2024 కేసులో దర్యాప్తులో భాగంగానే హరీష్ రావును పిలవడం జరిగిందంటూ కూడా చాలా వివరంగా ఇచ్చారు. దాంతో పాటు ఈ రోజు సాయంత్రం హరీష్ రావు కుమారుడు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో విమానం టైం అవుతుంది కాబట్టి దాన్ని అందుకోవడానికి నాకు సమయం కావాలని హరీష్ రావు సమయం కోరడంతో మేము ఆ విచారణ నుంచి హరీష్ రావును పంపించామంటూ కూడా సజ్జనార్ అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ హరీష్ రావు ఈ కేసుకు సంబంధం ఉన్న సాక్షులను కానివ్వండి, మిగతా వ్యక్తులను కలవడం కానీ వారిని ప్రభావితం చేయకూడదంటూ కూడా సజ్జనార్ అయితే ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఈ సిట్ తదుపరి విచారణ కూడా హరీష్ రావు గారిని ఎప్పుడు పిలిచినా రావాలంటూ దానికి చెప్పినట్టు కూడా హరీష్ రావు చెప్పాడు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా తప్పుడు ప్రచారాలను అయితే ఎవరు కూడా నమ్మద్దు, అదేవిధంగా పార్టీలు కూడా చేయొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు అయితే సిపి సజ్జనార్ చేశాడు రత్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న.